భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య పార్టీ మారిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలోకి వచ్చాడో ఆయనకి తెలియాలి అంటూ ఫైర్ అయ్యాడు. ఇటు తెల్లం వెంకట్రావు కార్యకర్తలను కలుపుకొని పోవటం లేదన్నారు. ఆయన రావడం వల్ల కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు చేశాడు. ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. పోదెం వీరయ్య అనేటోడు మరి లీజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటు వేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలే. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ కాడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం. అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఎటు పడితే అటు పోయేటోడు కాంగ్రెస్, ఇవాళ ఇటుండి రేపు పడిపోతాడు కాంగ్రెస్. ఎవడు కాంగ్రెస్ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వాదులకే న్యాయం జరిగే విధంగా ఉంటుందని, నేనే చేస్తాం మేమే గెలుస్తామని మాట్లాడడం తప్పు. ఎందుకు అంటే గత 10-15 సంవత్సరాల నుండి అధికారంలో లేక ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అష్ట కష్టాలకు ఓర్చి పార్టీని ముందుకు తీసుకుపోతున్న